టీవీ9 ప్రేక్షకులకి నమస్కారం. మేము భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాని అమెరికా మొత్తానికి రైట్స్ కొనుగోలు చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇమ్మోర్టల్ ఫిల్మ్స్తో స్పై ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా కలిసి చేస్తున్న మొదటి వెంచర్ ఇది. ఆల్మోస్ట్ అందరూ కొత్త నటినట్లు. నాని, హీరో నాని, హీరోయిన్ శరణ్య మోహన్ తప్ప మిగతా ఆల్మోస్ట్ అందరూ కొత్త నటినట్లు 2-3 సినిమాలు యాక్ట్ చేసిన అనుభవం ఉంది. అటువంటి కొత్త నటులతో తీసిన సినిమాని ఇన్ని సెంటర్స్లో ఇలా విడుదల చేయటం ఇదే ప్రథమం. మేము మొత్తం యుఎస్ మొత్తం 9 సెంటర్స్లో విడుదల చేస్తున్నాము. న్యూజెర్సీలో 2 చోట్ల, అట్లాంటా, షికాగో, డిట్రాయిట్, లాస్ ఏంజలస్, శాన్ హోజే, డాలస్, ఈ 9 చోట్ల మేము విడుదల చేస్తున్నాము. మాకు ఇట్లా విడుదల చేయడానికి సహకరించిన నిర్మాత ఆర్బి చౌదరి గారికి, పారస్ జైన్ గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, అట్లాగే డైరెక్టర్ తాతినేని సత్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ విధంగా మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, దయచేసి పైరసీ చేయమాకండి. ఎందుకంటే పైరసీ వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇటువంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే ముందు మేము కూడా ఇంకా మంచి సినిమాలు తీసుకురాగలం, మీకు చూపించగలుగుతాం. మేము దయచేసి పైరసీ చేయొద్దు. సినిమా గురించి చెప్పాలంటే అందరూ చెప్పినట్టు ఇది బ్రహ్మాండమైన సినిమా, 35 కోట్లు చేస్తుంది, 20 కోట్లు చేస్తుంది, రికార్డులు బద్దలు కొడుతుంది, ఇటువంటి మాటలు ఏం చెప్పాం. చాలా మంచి ఆహ్లాదకరమైన సినిమా ఇది. కబడ్డీ బ్యాక్గ్రౌండ్తో, పల్లెటూరు వాతావరణంతో మీ అందరికీ నచ్చే సినిమా ఇది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత మీరే మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి మీరే చెప్పి చూపిస్తారు. ఈ సినిమాని నమ్ముతున్నాం మేము. మరొక్కసారి దయచేసి పైరసీ చేయొద్దు. మాకు ఈ సినిమా విడుదల చేయడానికి అన్ని విధాలా సహకరించిన ఈ సినిమా హీరో నాని గారికి, ప్రొడ్యూసర్స్కి, మొత్తం హోల్ టీం మొత్తానికి, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమా అమెరికాలో విడుదల చేయడానికి ఎంతో సహకరించిన మీడియా పార్ట్నర్ టీవీ9కి అందరి తరపున, నా తరపున, ప్రొడ్యూసర్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సినిమా అమెరికాలో జరిగే ప్రతి విశేషాలను మీ ముందుకు టీవీ9 ద్వారా తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. సినిమాని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.